మీకు తడిచిపోతే లోపల మొత్తం మ్యాటింగ్స్ తీసేయాలి వస్తుంది. అన్నీ ఈ XUV 500 వెహికల్కి ఏం కంప్లైంట్ ఉందంటే దీనికి ఇచ్చింది మొత్తం స్పంచ్. ఎందుకంటే దీనికి ఏమైతుంది, వాటర్ పడితే మొత్తం లాగేసుకుంటుంది, బయటికి వదులుతలేదు. XUV 500కి వచ్చింది కంప్లైంట్ ఏంటి, పెద్ద స్పంచ్ ఉంది, మొత్తం మ్యాటింగ్ తీసేసుకొని ఇది ముంగటి నుంచి మొత్తం వెనక వరకు ఉంది. కావాలంటే మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను మీకు. అన్ని సీట్స్ ఓపెన్ చేస్తున్నా వెహికల్కి. మంచిగా మొత్తం మ్యాట్స్ సీట్స్ అన్నీ తీసేసి ఆరబెట్టి ఎక్కియాలి వస్తుంది. ఈ మ్యాటింగ్ మొత్తం లేకపోతే బాడీ రెస్ట్ ఆఫ్ చేసేస్తుంది. మొత్తం బాడీ మొత్తం తినేసి మీకు ఎలక్ట్రికల్ కంప్లైంట్ కానీ మొత్తం హోల్స్ కానీ బాడీకి మొత్తం నీళ్ళలో ములితే ఏమవుతుందండి, ఇంజన్ ఆయిల్స్ నీళ్ళలో ములితే బండికి ఇంజన్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ కానీ అన్నీ మార్చుకోవాలి. ఎందుకంటే దీంట్లో సగం వాటర్ వచ్చింది, బండి నడుస్తుందని నడిపించకండి. నడిస్తే ఏమవుతుందంటే గేర్ బాక్స్లో ఉన్న వాటర్, గేర్ బాక్స్ కిందకి ఉంటుంది, అది గేర్ బాక్స్లో వాటర్ పోతే మొత్తం బేరింగ్స్ అన్నీ పోతాయి. మెయిన్ వచ్చేది నీళ్ళతోటి ఒక ప్రాబ్లం ఏంటి, వాటర్లో పోయి బేరింగ్స్ అన్నీ పాడు చేసి గేర్ బాక్స్ మొత్తం ట్రబుల్ ఇస్తుంది. ఫస్ట్ వాటర్ చూసుకోవాలండి. టైర్స్ దాకా వస్తే ఫస్ట్ గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలా, డిఫరెన్సర్ ఆయిల్ ప్రతి వెహికల్కి చేసుకుంటే బాగుంటుందండి. అన్న పూర్తిగా తడిచిపోయిన వెహికల్స్కి ఇట్లా తీయాలా. మొత్తం సీట్స్, ఫ్రంట్ సీట్, బ్యాక్ సీట్, రియర్ సీట్ తీసి దీని లోపల ఉన్న మ్యాటింగ్స్ అన్నీ తీసేసి ఆరబెట్టిన తర్వాత కూర్చోబెట్టాలండి. మళ్ళీ ఫస్ట్ ఇది ఇట్లా తీయాలా, తీస్తేనే బాగుంటుంది. లేకపోతే ఇది ఏమవుతుందంటే మీకు రస్ట్ ఆఫ్ వచ్చేస్తుంది, ఇది తినేస్తుంది, మొత్తం వాటర్ మొత్తం తినేస్తుంది. ఎందుకంటే వాటర్కి మ్యాటింగ్ కింద ఏముందంటే స్పంచ్ మ్యాట్ ఉంది. మీకు ఫ్రంట్ చూపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్లో స్పంచ్ మ్యాట్, చాలా హెవీ స్పంచ్ ఉంది. అది ఆ మ్యాట్ ఏం చేస్తే వాటర్ లాగేసుకొని మీకు రెస్ట్ ఆఫ్ చేస్తుంది, బాడీ మొత్తం రెస్ట్ ఆఫ్ చేస్తే ఏమైతే మొత్తం తినేస్తుంది వెహికల్ అంతా తొందరలో. మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ప్రతి వెహికల్ ఏమైనా వాటర్లో కొద్దిగా అయినా సరే టైర్ దాకా వచ్చింది, మ్యాటింగ్ తెరవలేదు అంటే ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ చేసుకోండి. చేసుకుంటే మన బండి బాగుంటుంది. లేకపోతే మొత్తం రెస్ట్ ఆఫ్ అయ్యి 1 by 1 వైరింగ్స్ కంప్లైంట్ వస్తుంది, తర్వాత మొత్తం హోల్స్ పడుతుంది, మళ్ళీ మీకు వైరింగ్ కంప్లైంట్ వస్తుంది. దాంట్ నుంచి మళ్ళీ ఎక్కడైనా హోల్స్ పడిపోతాయి, మొత్తం వాటర్ లోపలికి వస్తుంది. కొద్దిగా మంచిగా నీట్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఇట్లా తీసి చేసుకుంటే మీ వెహికల్ బాగుంటుంది, వాసన రాదు. లేక ఈ మ్యాటింగ్ తెరిచి ఉన్నా సరే ఎలకల సచ్చిపోయిన వాసన వస్తుంది, మీకు గలీజ్ వాసన వస్తుంది. మీరు ఏమంటారు బ్యాడ్ స్మెల్ ఏంటి అనుకోవాలా, లేకపోతే మన ఆరోగ్యం కూడా పాడవుతుందండి ఆ స్మెల్కి. కొంతమందికి పడద్దు స్మెల్. మొత్తం మీకు చేసుకుంటే మంచిగా ఉంటుంది వెహికల్ మనది. ఈ బండికి స్పంచ్ మ్యాట్లు ఉన్నాయండి, ఇగోండి ఎంత లావు స్పంచ్ ఉంది. ఈ వాటర్ ఏమైతే దీని లోపల ఉండిపోయి మొత్తం మీకు లాగేసి మొత్తం బాడీకి మొత్తం తినేస్తుంది. ఈ మొత్తం ఎండలో ఆరబెట్టాలా, ఇట్లా తీయాలండి. మనం మొత్తం మ్యాట్స్ స్పంచ్ అన్నీ తీసేసుకొని ఫస్ట్ తీసేసి ఆరబెట్టేసి మొత్తం ఆరిపోయింది. ఇది ఆరిపోయిన తర్వాత వేస్తున్నాను నేను మొత్తం ఎండబెట్టిన మ్యాటింగ్, మొత్తం సీట్స్ ఇప్పేసి మొత్తం 4 సైజ్ స్పంచ్ ఉంది మొత్తం దీనికి. ఎందుకంటే అంత స్పంచ్ ఉంటే ఏముంటుందంటే వాటర్ లోపల ఉంటే వాసన వచ్చేస్తుంది, మీకు మొత్తం గలీజ్గా వాసన వస్తుంది. సీట్స్ అన్ని సీట్స్ 1 2 3 4 5 6 అన్నీ ఇప్పేసి మొత్తం బ్యాకప్ చేసేసి మొత్తం మ్యాటింగ్ మొత్తం తీసి చేస్తున్నామండి.